ఉన్నారు అందరూ? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వీడియో అయితే కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంది. అలాగే పంటలు చేతికి వచ్చే టైం కదా ఇది. ఆ వరి కంకులతోటి అయితే ఏం చేస్తారో వరి గురించి కూడా కొంచెం చిన్నగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. అదే వాటి వీడియో. అవర్ గార్డెనర్ సుజాత, వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. ఇక్కడైతే కాకరకాయలు ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయో. అంటే అంతకుముందు నేను మీకు వీడియోలో చూపించినప్పుడైతే పోషణ ఏమీ లేదనమాట. అందుకని చెప్పేసి కొంచెం అంత అయితే కాయలేదు, కొంచెం అన్నీ వంకర టింకరగా అయితే కాయలు అనేది వచ్చినాయి. ఇప్పుడు దానికి అంతా పోషణ చేసి కొంచెం ఖాళీగా చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలన్నీ తీసేసి కొంచెం ఎరువులు ఇచ్చి, అలాగే మనం రైస్ అది కడుక్కునేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, రైస్ వాటరు, అలాగే కొంచెం అంత వాటరింగ్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇలా అయితే ఇచ్చుకుంటూ వచ్చానమాట. అయితే చాలా రోజుల తర్వాత అయితే మంచి హార్వెస్ట్, చక్కగా మంచిగా ఒక 6-7 కాయలు అయితే వచ్చినాయి. కూర కన్నా ఈ రోజుల్లో అంటే ఇప్పటి వరకు పెద్ద దీనికి వాటరింగ్ అనేది ఎక్కువ జరగలేదు కాబట్టి మనకి కాయలో వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఏం చేయాలా అని దీన్ని అయితే కూరకి అయితే ఎక్కువైపోతుంది. ఈయన తినరు, ఇంకా ఇంట్లో ఎవరు తినరు, నేనే ఎక్కువ కాకరకాయ తింటాను అనమాట. సో ఇదిగోండి, పాకిన తర్వాత అయితే చిన్నగా ఇలాగ పందిరి అనేది వేసుకున్నాను. పక్కన కరివేపాకు మొక్క అలాగే దానిమ్మ మొక్కకి కలిపి తాళ్ళు అనేది కట్టి చక్కగా పందిరి వేశాను. ఆ పందిరి వేసిన వీడియో అయితే చూపించలేదండి, ఎందుకంటే నేను నైటీస్తో చేస్తూ ఉంటా వీడియోలో వర్క్ కూడా. అందుకని చెప్పేసి అంతా వీడియోస్లో వస్తుంది కదా నైటీతోటి, అందుకని చేయలేదు. ఇక్కడైతే అరటికాయలు ఉన్నాయి కదా, అరటిపళ్ళు అనేది మనకి ఈ సంక్రాంతికి కంపల్సరీ వస్తాయి అనేసి చెప్తా కదా, అలాగా వచ్చినాయి అనమాట. ఇవన్నీ మొక్కలన్నీ అయితే పడిపోయి నానా హడావుడి అయిపోయింది. ఏం జరిగింది అంటే ఏం చెప్పలేం, అవి పడిపోయినాయా ఏదన్నా జరిగిందా అనేది కూడా అర్థమే కాలేదు. ఇలా ఒక చెట్టు పడిపోయింది. పడిపోతే ఈయన నేను కలిసి అయితే దానికి ఇలాగైతే ఒక పైపు ఉంది, ఆ పైప్ అనేది ఇచ్చాం. ఇదిగోండి పైపు. ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి అయితే ఇది హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాము. కొంచెం ఒరిగిపోయింది కాబట్టి నాకు కోసుకోవడానికి అవుతుంది. పిచ్చుకలు అవి అయితే ఈ అరటిపళ్ళు అనేది తినట్లేదు అనమాట. ఇది అమృతపాణి కాదంటండి, ఏదో పేరు చెప్పారు మా నాన్నగారు. అయితే ఇది ఎక్కువ తమిళనాడు ఏరియాలో ఉంటుందంట ఆ పండు అంట. కానీ చాలా బాగుంది అరటిపండు అయితే. చాలా పైన తోలు పల్చగా, లోపల గుజ్జు, టేస్ట్ కూడా మంచి స్వీట్నెస్తో చాలా బాగున్నాయి. బట్ ఈ ఇయరే కొంచెం అంత కాసింది. లాస్ట్ ఇయర్ అసలు ఒక్క కాయ కాయలేదు. ఈ ఇయర్ ఇదిగోండి హార్వెస్ట్. కొన్ని కాయలు అయితే నేను ఈ పండక్కి అటు ఇటు అలాగా పనుల్లో ఉండి చూడకపోతే ఎలుకలో పిచ్చుకలో ఏవో సంథింగ్ తినేసినాయి అనమాట. ఇది వడ్డు వస్తాయి కదా, ఈ రోజుల్లో పంట చేతికి వచ్చే టైం కదా. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం, అందుకని మా నాన్నగారు ఇంకా వ్యవసాయస్తులేండి. మా వారు జాబ్ చేస్తారనమాట. ఇదిగోండి చూసారా, మనకి పొలాల్లో పచ్చిగా ఉన్న వరిని తీసుకొచ్చి ఇలాగా కుచ్చుల్లాగా చేసుకుని మనం ద్వారాలకి అలాగే గుమ్మాలకి ఎక్కడన్నా దగ్గరగా ఎక్కువ పక్షులు ఉన్న చోట ఇలా అయితే కుచ్చులు తయారు చేసి పెట్టుకుంటాం. దీన్ని ధాన్యం కుచ్చు అంటారండి. అది అసలు ఒక క్రమ పద్ధతిలో ఒక తాడు కట్టి ఆ తాడుకి ఒక్కొక్క 2 అలాగా వడ్ల కంకులు లాంటివి తీసుకొని
మొదల నుంచి దాన్ని అల్లుకుంటా ఎంత పెద్దగా అయితే చేస్తారండి. ఈ కష్టం అనేది చాలా కష్టమైన పని అన్నమాట. పెద్దగా పెట్టారు. ఇది దగ్గర దగ్గర ఒక 10 kgs బరువు ఉందండి. ఈ మనకి జనవరిలో బాగా పాడి పంట అన్నీ పుష్కలంగా ఉంటాయి కదా, అదే అన్నమాట ఈ పండగ స్పెషాలిటీ. ఇల్లు అనేది ధాన్యాలతోటి ఇల్లు నిండుగా ఉంటుంది అనేసి చెప్పుకుంటాం. ఇది శుభసూచకంగా, అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పక్షులకి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. చీమలే కానీ ఏవైనా సరే. ఇగోండి ఇక్కడ నేను ఎదురుగుండా అయితే హ్యాంగ్ చేస్తున్నాను. అంటే హుక్ ఉంది, ఇక్కడే ఉంది ఇంకా గుమ్మం ఎదురుగుండా అయితేనేమో మనం గుమ్మడికాయ అవి పెట్టుకుంటాం కదా, ఇది కొంచెం నాకు ఎందుకో కంఫర్ట్గా అనిపించింది. ఎవరు బాబుకి బాగాలేదు పైకి పట్టుకుని కట్టడానికి, ఇంకా అందుకని నాకు అదే అనిపిస్తుంది. అందుకని అక్కడైతే కట్టేస్తున్నాను అన్నమాట. అసలు ఎంత బరువు ఉందంటే నిజంగా చిన్న చిన్న కుంచెలు మాత్రమే చూశాను, ఇంత పెద్ద కూర్చు నాన్న ఓపిక్కి చెప్పాలి. అసలు ఎంత బాగుందో, బాగా చేసి ఇచ్చారు అనుకున్నాను. బాగుంది కదా, చూడండి మీరు కూడా ఎంత నిండా వచ్చిందో గుమ్మం ముందు పెడితే కదా. అసలు చూడండి, దూరం నుంచి చూస్తే అసలు ఇదే లేదు. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. ధాన్యం అలాగే కాకరకాయలు ఇవే ఉన్నాయి హార్వెస్ట్కి. అలాగే వీడియోస్ అయితే చేయట్లేదు, ఎందుకంటే పైకి వెళ్ళాలి అన్నా ఇంకా మొక్కల్లో తిరగాలి అన్న భయం అనేది పోవట్లేదు అనమాట. ఆరోగ్యం బాగుంటే మొక్కలు అనేది ఎప్పుడైనా పెంచుకోవచ్చు. ఉన్నంత వరకు అయితే జాగ్రత్తగా పెంచుకోవడానికే చూస్తున్నాను. ఇంకా కొత్తగా అయితే ప్రస్తుతం ఏమీ పెట్టలేదు. ఆ ఉన్న వాటికి పోషణ చేసుకుని వాటిని కరెక్ట్గా చేసుకున్నాము అని ఫిక్స్ అయ్యానమాట. ఉన్న మొక్కల్ని మంచిగా చూసుకుంటే చాలు అనేది నా ఆలోచన. ఇదే ఇవాళ వీడియో. సాధ్యమైనంత వరకు వీడియోస్ పెట్టడానికే చూస్తాను. గార్డెన్ అంటే మొక్కల్లోకి కంపల్సరీ వెళ్ళాలి కదా, మొక్కల్లోకి వెళ్ళడం వల్ల ఆరోగ్యం అనేది సవ్యంగా ఉండట్లేదు. అందుకని సాధ్యమైనంత వరకు అయితే తగ్గించేసే పెడతాను. ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.